సంగతులు మనం గత వారం కొన్ని విషయాలు వచ్చాం. రండి ఈరోజు అదే లేఖన భాగాలు కంటిన్యూషన్గా కొన్ని లేఖన భాగాలు చదివి మనం ధ్యానించుకొని నాకు అప్పగించిన సమయంలోనే మనం ముగించుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. తీసారా? పేజ్ నెంబర్ 757. నేను చదువుతున్నా, చూడండి. 5వ అధ్యాయం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళుకుడి. గిల్గాలు ఆవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవా, మహిమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభువా నాయన, మరి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధనలో స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువా మీ సేవకుని మీరు నిలవబెట్టుకొని అందించిన లేఖన భాగాలను బట్టి వందనాలు. చదవబడిన లేఖనాలని ప్రభువా నాయన మీ వినికిడులు ఆశీర్వదించి సంఘానికి అవసరమైనటువంటి శ్రేష్టమైన మీ తలంపులు, మీ సంగతులు ప్రభువా మాకందరికి అనుగ్రహించమని, ఇదిగో ప్రభువా తద్వారా మీ లేఖనాలని మా హృదయంలో భద్రపరుచుకొని వాటికి లోబడి మీ వైపు ప్రభువా మరలి నమ్మకంగా నీ కొరకు జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో స్తుతులు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, చూడండి, మనం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో మనం చదివిన ఈ లేఖన భాగాలు ఇవి ఒక రకంగా దేవుని పిలుపు. సో ప్రభువు వారిని పిలుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల్ని. పిల్లరా, ఈ యొక్క ఆమోసు ప్రవక్త ద్వారా చూడండి, ఈ ఆమోసు ప్రవక్త ఇంచుమించు 5 సంవత్సరాలు ఆయన ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉండి ప్రభు యొక్క వాక్యాన్ని, ఒక రకంగా హెచ్చరికను, వారు చేస్తున్నటువంటి పాపాల విషయంలో వారి మీదకి ప్రభు ద్వారా రాబోయే ఆ తీర్పు, ఆ జడ్జిమెంట్ గురించి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే మనం చదివిన ఈ 4, 5, 6 వచనాలలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో నన్ను ఆశ్రయించాలనేది ఆయన యొక్క పిలుపును చూపెడతా ఉంది. ప్రియులరా, వాస్తవానికి ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఆమోసు ఈ యొక్క పిలుపుకు ముందు ఆల్రెడీ 2 సార్లు అప్పటికే ఇన్విటేషన్ అయిపోయింది వాళ్ళకి. అప్పటికి 2 సార్లు వాళ్ళని పిలిచాడు. ఇది 3వసారి పిలిచే పిలుపు. సో అంటే అప్పటికే ప్రభు 2 సార్లు వారితో మాట్లాడాడు. అయినా వారు ప్రభు మాట విని ప్రభు తట్టు వాళ్ళు ఏం చేయలేదు, వారు తిరగల. ఎక్కడ చూడవచ్చు మనం అంటే 3వ అధ్యాయంలో 1వ వచనం కనుక మనకు చదివితే అక్కడ మనకు ఆ విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి, ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారి నందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. పిల్లరా, 3వ అధ్యాయంలో ఒకసారి ప్రభు వారిని పిలిచాడు. ఇదిగో మీరు ఆలకించండి అని చెప్పాడు. వారు ఆలకించారా? వారు ఆలకించలా. సో అది మొదటిసారి ప్రభు వారిని పిలిచాడు, వారు వినలా. 2వ పిలుపు 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనం, సోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలగొట్టువారులారా, మాకు పాపము తెచ్చి ఇయుడని మీ యజమానులతో
చెప్పువారులారా ఈ మాట ఆలకించుడి, ఈ మాట ఆలకించుడి. చూడండి, ప్రభు వారితోటి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన 5వ అధ్యాయంలో ఈ 4, 5, 6 వచనాలు ఇది మూడవసారి ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి పిలుపు, ఒక రకంగా మూడవ పిలుపు. ప్రియులారా, వాస్తవానికి వారు ప్రభు వారితోటి పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు ఆమోసు భక్తుడి ద్వారా. అయినా కూడా వారు ఏమాత్రం కూడా ప్రభు వైపుకి మరలైన వాళ్ళు కాదు, వారు చెవులిచ్చిన వారు ఎంత మాత్రము కాదు. ప్రియులారా, వాస్తవానికి ఈ ఇశ్రాయేలీల ప్రజలు వీరు ఎలాంటి వారు అని కనుక మనం లేఖనాల్లో చూస్తే 5వ అధ్యాయం 1వ వచనంలో వారు ఎలా ఉండాలని ఆశపడ్డారో అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎలా ఉండాలని ఆశపడ్డాడంటే, ప్రభు ఇశ్రాయేలీల వారులారా, మిమ్మల్ని గురించి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి, కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను అనే మాట. ఈ ఇశ్రాయేలీలు ఎవరు ప్రభు దృష్టిలో? కన్యక. కన్యక అంటే మనకు తెలుసు కదా, కన్యక అంటే ఏంటి? పవిత్రతకి సాదృశ్యం. సో తన ప్రజలు పవిత్రులుగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అయితే కన్యకగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చివరికి ఏమైపోయారు? అపవిత్రులైపోయారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, జారత్వంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనకి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం కనుక చదివితే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఏమైందంటే ఈ కన్యక వ్యభిచారి అయిపోయింది అనే మాట ఉంటుంది హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో. ప్రియులారా చూడండి, సో కన్యక వ్యభిచారి అవ్వటం అనేది చాలా భయంకరమైన విషయం వాస్తవానికి. సో ఇప్పుడు వ్యభిచారి అయిన భార్య ఉందనుకోండి, సహజంగా భర్తకి ఎట్లా ఉంటుంది? భర్తకి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. సో భార్య తప్పు చేసినప్పుడు తప్పకుండా భర్తకి ఏమొచ్చుద్ది? రోషం పుట్టుద్ది. సో ఆ రోషం ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తిని చంపిందాకా ఊరుకోరు. సో అంత రోషం పుట్టొచ్చుద్ది. కాబట్టి తన భార్య వ్యభిచారైతే ఏ భర్త కూడా భరించలేడు. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా ఇశ్రాయేలీల ప్రజలు వ్యభిచారులయ్యారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే వారి పనులు ప్రభువుకి ఎలా ఉన్నాయి? రోషాన్ని పుట్టించేటట్లుగా ఉన్నాయి. సో ప్రభు అనేక మార్లు అనేక మంది భక్తుల ద్వారా వారితో మాట్లాడిస్తూ ఉన్నాడు, మీరు మీ పాపాన్ని విడిచిపెట్టండి అని. వారు ఎన్నడూ కూడా వారు ప్రభు మాట విన్నవారు కాదు, ప్రభు వైపుకి చెవియొగ్గి ఆయన వైపు తిరిగిన వారు అంతకంటే కాదు. ప్రియులారా, నిజమే. వాస్తవానికి ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు మరి నా జీవితాలలో మన విషయాల్లో కూడా మరి ఇక్కడైతే ఇశ్రాయేలీల ప్రజలతో ఆమోసు మాట్లాడుతున్నప్పుడు ఇది మూడవసారి పిలుపు కదా మనం చూసాము. మరి నా జీవితంలో మన బ్రతుకుల్లో మరి నిజంగా ప్రభు మనకి ఎన్ని సంవత్సరాలుగా మనల్ని భరిస్తూ ఉన్నాడో, మరి ప్రభు ఎన్ని సంవత్సరాలుగా మనల్ని ఆయుష్నిచ్చి తన భక్తుల ద్వారా మనందరితోటి మాట్లాడుతూ ఆయన ఎంతగా ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నాడో ఇప్పటికైనా మారు మనసు పొందుతారేమోనని. పిల్లరా చూడండి, అదే మాట ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 ఆ మాట ఉంటుంది, చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 నేను చదువుతున్నా చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముయందు కుమారుని ద్వారా మనతో మాట్లాడినవు. పిల్లరా, ఇప్పుడు మనం చదువుతున్న ఈ లేఖన భాగాలు ఆమోసు ఇశ్రాయేలీల గురించి మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారా? ఇశ్రాయేలీలు లేరు, ఆమోసు లేడు. ఇదంతా ఏంటిది? చరిత్ర, గతంలో జరిగిన సంగతులు. మరైతే గతంలో జరిగిన ఈ సంగతులు, ఈ లేఖన భాగాలు మరి ఈ దినాలలో మనకు ఎందుకొరకు బైబిల్లో ఉంచబడ్డాయంటే మనము బుద్ధి తెచ్చుకొని వారిలాగా ఉండకూడదని, మనము బుద్ధి తెచ్చుకొని ఏ యొక్క తీర్పు అయితే ఇశ్రాయేలీల మీదకి వచ్చిందో ఆ తీర్పు నుండి తప్పించబడాలనేది దేవుని ఆశ. ప్రియులరా, అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
ఈ దినముల అంతము యందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు మనతోటే ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ప్రియులారా చూడండి, మనం చదివిన ఈ 4, 5, 6 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అక్కడ గమనించే పదం ఏంటంటే నన్ను ఆశ్రయించండి అనే పదం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో నన్ను ఆశ్రయించటం అన్నప్పుడు ఇది ఏం తెలియజేస్తూ ఉందంటే సీకింగ్ ద లార్డ్ అనే మాట. సీకింగ్ ద లార్డ్ ఏంటి? నన్ను ఆశ్రయించటం అంటే ప్రభు వైపు తిరగాలి, ప్రభు వైపు తిరగాలి. సో ప్రభు వైపు ఎప్పుడు తిరగాలి, ఎందుకు తిరగాలి? సో ఇంతకీ నన్ను ఆశ్రయించటం అంటే ఏంటి? ప్రభు అంటున్నాడు వారితోటి, చూడండి 4వ వచనంలో, నన్ను ఆశ్రయించిన ఎడల మీరేమవుతారంట? బ్రతుకుతారు అంటాడు. ఇంతకీ నన్ను ఆశ్రయించటం అంటే ఏంటి? ప్రభు వారితో మాట్లాడుతూ నన్ను ఆశ్రయించండి అనే పదం వాడుతూ ఉన్నాడు. నన్ను ఆశ్రయించటం అంటే ఏంటయ్యా అంటే, ఒకసారి మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6, 7 వచనాలు చదివితే మనకు అర్థమవుద్ది నన్ను ఆశ్రయించటం అంటే ఏంటో. చదువుతారు ఒకసారి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6, 7 వచనాలు. చూడండి, నేను చదువుతున్నా. ఏంటంట ప్రభువుని ఆశ్రయించడం అంటే ఏంటి అంటే అక్కడే ఉంది, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియులారా చూడండి, ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రభువుని ఆశ్రయించడం అంటే ఏంటయ్యా అంటే యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయన ఏం చేయాలంట? యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన ఏం చేయాలా? వెతకాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి అనే మాట. సో ఇక్కడ యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన వెతుకుడి అంటే యెహోవా దొరకని కాలం అనేది ఒకటి ఉందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, యెహోవా దొరుకు కాలంలోనే ఆయన వెతకాలి. ఎవరు వెతికారు ఆయన దొరుకు కాలంలో అంటే మనకు తెలుసు. నేను అందుకే ఆ లేఖనాలు నేను ఎక్కువ చూపించను. కానీ యోనా కాలంలో ఉన్న ప్రజలు, యోనా వారికి ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? వారందరూ కూడా తమ పాపాన్ని విడిచి ఏం చేశారు? ప్రభు వైపు తిరిగారు. తమ మార్గాలను విడిచిపెట్టారు, ప్రభు వైపు తిరిగారు. అంటే ఒక రకంగా యెహోవా దొరుకు కాలం మందు వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వెతికారు. యెహోవా దొరుకు కాలం మందు ఆయన వెతికారు కాబట్టి ఏం ప్రకటించాడు యోనా? ఇంకొన్ని దినాలలో ఏమవుద్ది? నినవే పట్టణం అంతా కూడా ఏమవుద్ది అన్నాడు? నాశనం అవుద్ది అన్నాడు. ఎప్పుడైతే వారు ప్రభు వైపు తిరిగారో ఆ ప్రభు ఏం చేశాడు? తన మనస్సును మరలించుకొననే మాటలుంటాయి, త్రిప్పుకొననే మాటలుంటాయి. ప్రియులారా నిజమే, యెహోవా దొరుకు కాలం మందు ఆయన ఎప్పుడైతే వెతికారో ప్రభు వారికి దొరికాడు కాబట్టి వాళ్ళందరూ బ్రతికారు. ప్రియులారా, ప్రభు దొరకటం అంటే ఏందో చెప్పనా? ప్రభు దొరకటం అంటే ఆయన తీర్పును తప్పించుకోవటమే, ఆయన జడ్జిమెంట్ నుండి తప్పించుకోవటమే, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవటమే యెహోవా దొరుకు కాలం మందు ఆయన వెతకడం. ప్రియులారా, మరైతే ఆయన దొరకని కాలంలో కూడా ఆయన దొరకని వారు కూడా ఉన్నారు బైబిల్లో చాలామంది. చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. ఎవరెవరిని చూడవచ్చు అంటే నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు కదా. సో నోవాహు ఎంతకాలం వారికి సువార్త ప్రకటించాడు? ఇంచుమించు ఆ పడవ ఎంతకాలం కట్టాడంటే 100 సంవత్సరాలు ఆ పడవ కట్టాడు. 100 సంవత్సరాలు ఆ పడవ కట్టాడంటే ఎంతకాలం సువార్త ప్రకటించాడు? 100 సంవత్సరాలు ప్రభు వారికి అవకాశం ఇచ్చాడు, వారి పాపాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అయినా కూడా నోవాహు కాలంలో ఉన్న ప్రజలు ఎవరైనా కూడా వారి మార్గాలను విడిచిపెట్టి ప్రభువును వెతికారా? 100 సంవత్సరాలలో ప్రభు వారికి దొరికే సమయం ఉంది, కానీ ఒక్కరు కూడా ఆయన దొరుకు కాలం మందు ఆయన వాళ్ళు ఏం చేయలేదు? వెతకలేదు. ఆయన దొరుకు కాలం మందు ఆయన వెతకలేదు కాబట్టి సమయం అయిపోయింది. సో నోవాహు తన కుటుంబం అంతా పడవలోకి వెళ్ళిపోయారు. భూమి మీద ప్రచండ వర్షం కురిసిందనే మాట ఉంది. ఎప్పుడైతే ప్రచండ వర్షం కురిసిందో ఆకాశపు తూములు తెరవబడ్డాయి, వర్షం మొదలైంది. నాకు తెలిసి ఇలా చేసి ఉంటారేమో వాళ్ళు. నోవాహు పడవ కట్టేంతవరకు కూడా వారు నోవాహును చూసి ఏం చేసి ఉంటారు చెప్పండి? నవ్వుంటారు కదా, హేళన చేసి ఉంటారు. నోవాహు మాటలను చూసి వెర్రివాడు అనుకొని ఉంటారు. అయితే
నోవాహు ఇక పడవలోకి వెళ్ళే సమయంలో బహుశా వాళ్ళందరూ ఇలా చేసి ఉంటారు. ఏం చేసి ఉంటారంటే, నువ్వు పడవలోకి వెళ్ళు, ఆ తలుపు మేము మోస్తాంలే అని చెప్పి నోవాహును పడవలోకి పంపించి నవ్వుకుంటా తలుపును మూసి ఉంటారు వాళ్ళు. ప్రియులరా, తలుపు మూయబడింది, వర్షం ప్రారంభించబడింది. ఇలా అనుకోవచ్చేమో, బహుశా వర్షం భూమి మీద పట్టడం ఇదేమన్నా అసహజమా? అసహజమేం కాదు. వర్షం భూమి మీద పడటం అనేది చాలా కామన్ థింగే కదా. సో కాబట్టి ఒకరోజు వర్షం పడింది, రెండో రోజు పడింది, మూడో రోజుకు కూడా తగ్గట్లేదు, 4 రోజులైనవి, 5 రోజులైనవి. వాళ్ళకి అర్థమైపోయింది, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఏంట్రా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా వర్షం తగ్గట్లేదు అనుకున్నారేమో. వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నీళ్ళన్నీ ఇళ్లలోకి రావటం కాదు, వాళ్ళే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళందరూ కూడా వాళ్ళు కట్టుకున్న గృహాలు ఎక్కి అప్పుడు కేకలేయటం మొదలుపెట్టుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇల్లు ఎక్కి చూసినప్పుడు వాళ్ళకేం కనపడి ఉంటుంది? నోవాహు పడవ కనిపించి ఉంటుంది కదా. నోవాహు పడవ వైపు కేకలు వేస్తూ ఉండుంటారు, గుండెలు బాదుకుంటూ ఉండుంటారు, అర్తనాదాలు చేసి ఉంటారు. ఏమని చెప్పండి? నోవాహు మాటలు గుర్తొచ్చుంటాయి వాళ్ళకి. ఏమని? ఇదిగో మీరు మీ పాపాన్ని విడిచిపెట్టండి అనే మాట వాళ్ళకు గుర్తొచ్చి అప్పుడేం చేసి ఉంటారు చెప్పండి? వాళ్ళు దేవుణ్ణి శ్రద్ధగా ఎదుకుంటారు కదా. నిజమే, మన ప్రాణం పోయేటప్పుడు ఎంత శ్రద్ధగా వెతుకుతామో ప్రభువుని. మనకేదైనా ఒక రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు ఎలా మరలుతామో కదా. సో అలాగనే నోవాహు కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా యెహోవాని వెతుకుంటారు. అయితే ఆయన వాళ్ళకు దొరికాడా? దొరకలా. ఎందుకంటే వారు ఎప్పుడు వెతికారు? యెహోవా దొరకని కాలమందు వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వెతికారు. అందుకే ఇక్కడ యెషయా భక్తుడు 55వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతూ అన్నాడు, మీరు ఆ యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి అనే మాట అందుకే అంటా ఉన్నాడు. సో కాబట్టి ప్రియులరా, ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడంటే దేవుడు దొరుకు కాలమందు ఉన్నారు, యెహోవా దొరుకు కాలంలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు? ఆయన్ని వెతకటం లేదు. ప్రియులరా, వారే కాదు, మనం కూడా ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? మనం కూడా ఇప్పుడు ఎక్కడున్నాం అంటే దేవుడు దొరుకు కాలమందే మనం ఉన్నాం, యెహోవా దొరుకు కాలమందు మనం ఉన్నాం. దేవుడు మనకి ఇంకా బ్రతికించాడు అంటే, మనకు ఆయుష్నిచ్చాడు అంటే దేవుడు ఇంకా ఆయన దొరికే కాలంలో మనం ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకుడి అనే మాట ఉంది. కాబట్టి ఆయన వెతకాలి అంటే సీకింగ్ ద లార్డ్ అన్నప్పుడు, సో ఆయన అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకుడి అని చెప్పి 7వ వచనంలో అక్కడే ఉంది చూడండి. 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును అనే మాట. అది తిరగటం. ప్రియులరా, ఏంటి ప్రభు వైపు తిరగటం అంటే భక్తిహీనులు తమ మార్గములను విడవాలి, దుష్టులు తమ తలంపులను ఏం చేయాలంట? మానాలి. సో భక్తిహీనులేమో తమ మార్గాలను విడవాలి, దుష్టులు తన తలంపులను ఏం చేయాలంట? మానాలి. అప్పుడు వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడు. జాలిపడి వాళ్ళని ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ప్రియులరా చూడండి, ఆమోసు వారితోటి మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు దేవుడు ఆమోసుని ఆ యొక్క ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల మధ్యలో నిలవబెట్టి ఉంచాడు. 5 సంవత్సరాలు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో యెహోవా వైపు మరలండి, ఆయన వైపు తిరగండి, ఆయన్ని ఆశ్రయించండి అని చెప్తా ఉన్నాడు. అయినా వాళ్ళెవ్వరు కూడా యెహోవా దొరుకు కాలమందు ఆయన్ను వేడుకొనలా. పిల్లలు చూడండి, ఆయన్ని ఆశ్రయించండి అనే మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆయన్ని ఆశ్రయించాలి అని అక్కడ 3 విషయాలు అక్కడ ప్రాముఖ్యంగా ఆమోసు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఆశ్రయించాలని ఆమోసు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, మొట్టమొదటి మాట ఎందుకు ఆయన ఆశ్రయించాలంటే దే షుడ్ హ్యావ్ లైఫ్. అక్కడే ఉంది చూడండి, 4వ వచనం చదవండి. ఎందుకు ఆశ్రయించాలో అక్కడ రాయబడి ఉంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం.
ఇశ్రాయేలులారా, ఆ, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదు. చాలు. ఎందుకు ఆశ్రయించాలంట? ఆయన్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఏం చేస్తారు? బ్రతుకుతారు. ఆయన్ని ఆశ్రయించడంలో ఏముందంటే జీవితం ఉంది, లైఫ్ ఉంది. పిల్లరా, ఆయన్ని ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుతారు. ఒకవేళ ఆయన ఆశ్రయించకపోతే ఏమవుతారంట? ఏమవుద్ది? వారి యొక్క జీవనం ముగించబడుద్ది, వారి జీవితం ముగించబడుద్ది. కాబట్టి ప్రియులరా, ఎందుకు ఆయన ఆశ్రయించాలంటే మొట్టమొదటిది ఆయన ఆశ్రయించడం ద్వారా వాళ్ళు బ్రతుకుతారు. ఇది మొదటిది. రెండవ మాట, 2వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఎందుకు ఆయన ఆశ్రయించాలో చెప్తా ఉన్నాడు. 5:5 బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయిర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపెట్టబోవును, బేతేలు శూన్యమగును. చాలు ప్రియులరా. రెండవది ఎందుకు ఆయన్ని ఆశ్రయించాలని చెప్తున్నాడంటే, రెండవది అక్కడ అంటా ఉన్నాడు, మీరు బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలుకు వెళ్ళకుడి, బెయిర్షెబాకు వెళ్ళకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, ఇదిగో నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే మీకున్నటువంటి ఆల్టర్నేటివ్ కాదు, ఓన్లీ వన్ సోర్స్, ఆయనే దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు ఈ భూమండలం మీద లేడు. కాబట్టి మీరు నన్ను విడిచిపెట్టి వేరే వాళ్ళని ఆశ్రయించడం వలన మీకేంటి ప్రయోజనం? ఇదిగో ఒకానొక రోజు మీ మీదకు తీర్పు వచ్చినప్పుడు నా తీర్పు నుండి ఎవరు మిమ్మల్ని విడిపించగలరు? నా చేతుల్లో నుండి ఎవరిని మిమ్మల్ని విడిపించగలరు? సో కాబట్టి ఈ లోకంలో ఉన్న మనమైనా ఎవరైనా సరే, ఎవరైనా బ్రతకాలి అంటే తప్పకుండా ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువే మనకు దిక్కు. ప్రియులరా, ఈరోజు ఆ రోజుల్లో వాళ్ళంట ఎవరెవరిని ఆశ్రయించారు? వాళ్ళు బేతేలుకి వెళ్ళారంట, గిల్గాలుకు వెళ్ళారంట, బెయిర్షెబాకు వెళ్ళారంట. ఏంటి అక్కడ 3 విషయాలు? అక్కడ ఆమోసు ఆ 3 ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 3టికి వెళ్ళొద్దు, వాటిని ఆశ్రయించొద్దు అని జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటంటే, బేతేలుని ఆశ్రయించొద్దు అన్నాడు. ఏముంది బేతేలులో అంటే బంగారపు దూడుంది, విగ్రహారాధన ఉంది. కాబట్టి బేతేలుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి అక్కడ బలులు అర్పగిస్తూ ఉన్నారు, వెళ్ళి అక్కడ మొక్కుకుంటా ఉన్నారు, నీవే మా దేవుడు అని చెప్తా ఉన్నారు. భయంకరమైన పాప కార్యాలు చేస్తూ ఉన్నారు పిల్లరా. అందుకే అక్కడ ఆమోస్ అంటా ఉన్నాడు, ఇదిగో మీరు బేతేలుకు వెళ్ళొద్దు, బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలులోకి ప్రవేశించొద్దు అంటా ఉన్నాడు. మరి ఏంటి ఈ గిల్గాల్లోకి ప్రవేశించొద్దు అంటే ఏంటి? గిల్గాలయ్యా అంటే మనకు తెలుసు, యెహోషువ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలు యెరికో దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? గిల్గాల్కి వచ్చారు. గిల్గాల్కి వచ్చి అక్కడ ఏం చేశారు? గిల్గాలులో నిలుచుండి అక్కడ ఒక 12 రాతి స్తంభాలని ప్రభువు వారి చేత ఏం చేశాడు? బాతిచ్చి, ఇదిగో ఇవి మీ పిల్లలకు తెలియజేయండి, ఇదిగో మీ పిల్లలకి చెప్పండి. ఏమని చెప్పాలంటే, ఇదిగో దేవుడు మనల్ని యోర్దాను దాటిచ్చి ఈ గిల్గాలులోకి ప్రవేశింపజేశాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా మీ పిల్లలకు తెలియజేయండి. ఈ గిల్గాల్ అనేది ఒక పవిత్రమైన స్థలం ఆ ప్రజలకి పిల్లరా. కాబట్టి ఈ గిల్గాలు ఒకప్పుడు వారు ప్రభు వారిని ఆ గిల్గాలుకు నడిపిస్తే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ గిల్గాలులో భయంకరమైనటువంటి బలిపేటాలు, విగ్రహారాధన పెట్టుకొని ఒక అపవిత్రమైన కేంద్రంగా మార్చిపడేశారు. అందుకే ప్రియులరా, ఈ యొక్క ఇశ్రాయేలు 10 గోత్రాల ఇశ్రాయేలీల ప్రజలు వారు పవిత్ర స్థలాలుగా చెప్పుకునే ప్రాంతాలు, ఒకటి బేతేలు, రెండవది గిల్గాలు. అందుకే అక్కడ ఆమోస్ అంటా ఉన్నాడు, మీరు బేతేలును ఆశ్రయిస్తున్నారేమో, బేతేలు మిమ్మల్ని కాపాడలేదు, గిల్గాలులోకి ప్రవేశిస్తూ ఉన్నారేమో, గిల్గాలు అపవిత్రమైపోయింది, అది విగ్రహారాధన చేత పట్టబడింది అని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది అక్కడ అంటా ఉన్నాడు, బేతేలును ఆశ్రయింపుకుడి, గిల్గాలులో ప్రవేశింపుకుడి, బెయిర్షెబాకు వెళ్ళకుడి అని చెప్తా ఉన్నాడు. మరేంటి ఈ బెయిర్షెబా అంటే? ఈ బెయిర్షెబా అనేది ఇది దక్షిణ రాజ్యమైనటువంటి యోధాలో ఉన్నటువంటి ఒక చిట్ట చివరి ప్రాంతం ఈ బెయిర్షెబా. ఈ బెయిర్షెబాలోనే
మనం గనక ఆదికాండం 21వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము అబీమెలెకుతో నిబంధన చేసుకున్నటువంటి ప్రాంతం ఈ బెయేర్షెబా ప్రాంతం. ప్రియులరా, ఈ బెయేర్షెబాలోనే అబ్రహాము అక్కడ ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది 21వ అధ్యాయం ఆదికాండంలో. ప్రియులరా, ఈ బెయేర్షెబా అనేది చాలా ప్రత్యేకమైన సందర్శన స్థలంగా ఉండేది ఆ దినాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి. అందుకే మనం కనుక న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆ దినాలలో వాళ్ళంట దాను మొదలుకొని వాళ్ళందరూ కూడా బెయేర్షెబా వచ్చి అక్కడ వారు ప్రార్థనలు చేసి వెళ్ళేవారు అనే మాటలు ఉంటాయి. అందుకే మీరు బెయేర్షెబా అనే ప్రాంతాన్ని మనం ఎక్కువసార్లు ఎలా వింటామంటే వారు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అని టోటల్ ఇజ్రాయిల్ దేశాన్ని చెప్పటానికి ఈ దాను మొదలుకొని బెయేర్షెబా అనే పదాలు వింటూ ఉంటాం. ఇది ఎలాగో అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం మన భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్తూ ఉంటారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని అంటాం కదా. అంటే కాశ్మీర్ అనేది ఏంటిది, పై ఎత్తున ఉంటుంది, కన్యాకుమారి అనేది ఏంటిది, కింద ఎత్తున ఉంటుంది. అలాగనే దాను అనేదేమో ఉత్తర రాజ్యానికి ప్రారంభంలో ఉంటుంది, దాను గోత్రం. సో బెయేర్షెబా అనేది దక్షిణ రాజ్యానికి చిట్ట చివరి ప్రాంతం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క బెయేర్షెబాకి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా వచ్చి వారు అక్కడికి వచ్చి వారు ఆరాధన, వారు కొన్ని బలులు అర్పిస్తూ ఉంటారంట వాళ్ళు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఆమోసు, ఇదిగో మీరు జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన విడిచిపెట్టి మీరు బేతేలును ఆశ్రయించిన, గిల్గాలుకు వెళ్ళినా, బెయేర్షెబాకు వెళ్ళినా దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ప్రియులారా, నిజమే కదా. వాస్తవానికి వారు ఎవరినైతే ఆశ్రయించాలో ఆయన ఆశ్రయించట్లేదు, ఎవరినైతే ఆశ్రయించకూడదో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రియులారా, చూడండి, అప్పుడు ఉన్న ఇశ్రాయేలీల ప్రజలైనా ఇప్పుడున్నటువంటి ప్రజలైనా ఎవరైనా సరే జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని లేకపోతే విగ్రహాలని వారు మొరకటం వలన, వాటిని ఆశ్రయించటం వలన ఏంటి ఉపయోగం? అదే అక్కడ ఆమోస్ అంటా ఉన్నాడు. వాటిని ఏటిని ఆశ్రయించొద్దని చెప్పి, ఆశ్రయిస్తే ఏమవుద్దంట చూడండి 5వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఎందుకు గిల్గాలను ఆశ్రయించొద్దు అన్నాడంటే, గిల్గాలు ఆవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును అనే మాటలు ఉంటా ఉన్నాయి. ప్రియులరా, అందుకే ఆమోస్ అంటా ఉన్నాడు, ఇదిగో మీరు బేతేలుని ఆశ్రయిస్తున్నారేమో, చివరికి ఆ బేతేలు కూడా ఏమవుద్దంట, చెరలోకి వెళ్ళిపోద్ది. ఆ బేతేలు కూడా నాశనం చేయబడుద్ది. ఎవరి ద్వారా? ఇదిగో దేవుని ద్వారా. ప్రియులరా, కాబట్టి అష్షూరీయుల ద్వారా నాశనం చేయబడుద్ది. అయితే అష్షూరీయులకి ఆ శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. ప్రియులరా, చాలాసార్లు దేవుడు ఏం చేస్తారో చెప్పనా, మనం అనేక సార్లు మనం దేవుని మాట వినకపోతే మన శత్రువులకి మన మీద అధికారం ఇస్తారు. అందుకే మీరు చూడండి, మన శత్రువులకు మన మీద అధికారం ఇచ్చి వారి ద్వారా నలగొట్టిస్తూ ఉంటాడు. అప్పుడన్నా మనం మన బ్రతుకులు మార్చుకుంటామని. అందుకే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, చాలాసార్లు అంట మనం ప్రభువు మాట వినలేదనుకో, వినకపోతే మనల్ని సరిచేయటానికి దేవుడు రకరకాల వ్యక్తులను వాడుకుంటాడంట. రకరకాల వ్యక్తుల్ని, ఎలాంటి వ్యక్తులను వాడుకుంటాడంటే, సపోజ్ భర్త సరైనోడు కాదనుకో, భర్తను బుద్ధి చెప్పటానికి భార్య ద్వారా దేవుడు భర్తను సరిచేస్తూ ఉంటాడంట. అందుకే భార్యలు సరిగా లేరనుకో, భర్తల ద్వారా దేవుడు భార్యలకు బుద్ధి చెప్పిస్తాడంట. కొంతమందికి అత్తమామల ద్వారా దేవుడు ఎవరికి, కోడళ్ళకు బుద్ధి తెప్పిస్తుంటాడంట. అందుకే చూడండి, కొంతమందికి టార్చర్ ఉంటుంది. ఎవరి ద్వారా అండి? అత్తమామల ద్వారా. ఎందుకు ఉంటుందో చెప్పనా, నీ బ్రతుకు మారేంత వరకు తప్పకుండా దేవుడు తాడదేస్తానే ఉంటాడంట. ఇవన్నీ కూడా దేవుడు వాడే సాధనాలు. మీరు అందుకే గమనించండి, మోషే జీవితంలో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వాస్తవానికి మోషే జీవితం మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు కదా మోషే. 120 సంవత్సరాలను మనం విభజిస్తే ఎలా విభజించవచ్చు? 340 కదా, 340. ఒక 40 ఏమో 40 ఇయర్స్ ఏమో ఐగుప్తులో పెరిగాడు, ఇంకో 40 ఇయర్స్ ఎక్కడ పెరిగాడు? ఎడారిలో కాదు, వాళ్ళ మామ దగ్గర పెరిగాడు. వాళ్ళ మామ దగ్గర. వాస్తవానికంట వాళ్ళ మామ దగ్గర అక్కడ ఏం చేశాడు? వాళ్ళ మామ దగ్గర ఏం చేశాడు? మోషే ఏం చేశాడండి?
చెప్పాలి, ఏం చేశాడు? గొర్రెలు కాశాడు. అసలు ఎవరు మోషే? ఒక రాకుమారుడిగా పెరిగాడు. ఒక రాకుమారుడిగా ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడై ఉన్నటువంటి మోషే ఏం చేశాడు? తీసుకొచ్చి ఏం చేశాడు? దేవుడు గొర్రెలు కాపించాడు. ఎంతకాలం? 40 ఏళ్ళు గొర్రెలు కాపించాడు. వాస్తవానికంట మోషే ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ 40 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్, వాస్తవానికి మోషే ట్రైనింగ్ పీరియడ్ ఎంతో తెలుసా? 10 ఏళ్ళేనంట. ఎందుకు 10 ఏళ్ళు అంటే, అప్పటికి మోషే ఆయన ఐగుప్తు దేశం నుండి వాళ్ళ మామ దగ్గరికి, ఇత్రో దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే ఇశ్రాయేలీల చెర ఐగుప్తులో 390 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు మిగిలింది? కేవలం 10 ఏళ్ళు. ఎందుకంటే వాళ్ళ చెర మొత్తం ఎంత? 400 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఎంతకాలం చెరలో ఉన్నారు చెప్పండి? 430 సంవత్సరాలు ఉన్నారు. ప్రవచనం 400 ఏళ్ళే, కానీ 430 ఏళ్ళు ఉన్నారు. మరి ఈ 30 సంవత్సరాలు ఎందుకు పెరిగిందో తెలుసా? ఈ మోషే ట్రైనింగ్ పూర్తి అవ్వలేదంట. ట్రైనింగ్ పూర్తయిందాక దేవుడు అక్కడ ఉంచాడంట. ఏంటి ట్రైనింగ్ అంటే, దేవుడు వాస్తవానికి మోషేని 10 సంవత్సరాలు ట్రైన్ చేయాలనుకున్నాడు, కానీ మోషే వినలేదంట. అందుకని మోషే ట్రైనింగ్ ఇంకో 30 ఏళ్ళు పొడిగించబడిందంట. ఎంత పొడిగించబడిందంటే 30 ఏళ్ళ తర్వాత అప్పుడు ప్రభు వచ్చి, మోషే నువ్వు ఇటురా, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలంటే, అప్పుడు మోషే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడంటే, ప్రభువా నేను మాట్లాడలేను ప్రభువా, నోటి మాంద్యం కలిగినోని ప్రభువా, నా వల్ల కాలేదు ప్రభువా అంటాడు. నేను మాట్లాడలేను అని మోషే అన్నాడు. వాస్తవానికి మోషేకి మాటలు రావా? ఎందుకు రావు? మోషే ఎవరని చెప్పబడింది? ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడు. మరి ఇటువంటి వ్యక్తి నా వల్ల కాదు ప్రభువా అనేటట్లుగా చేశాడు. అప్పుడు అన్నాడంట ప్రభు, ఇప్పుడు రా నువ్వు నాకు కావాలన్నాడంట. నా వల్ల కాదు ప్రభువా అన్నదాకా ట్రైనింగ్ ఉంటుందంట. అప్పటిదాకా విడిచిపెట్టాడంట. నా జీవితాల్లో కూడా మనమంట కొన్నిసార్లు మనం మెడ వంచం కదా, మనం అంత తొందరగా మెడ వంచం, అంత తొందరగా మాటినంగా. అందుకని దేవుడు నలుపుతూ ఉంటాడంట. ఆ నలుపుడు మామూలుగా ఉండదు. చెప్పే కదా, భార్యలనేమో భర్తల ద్వారా నలుపుతారంట, భర్తలనేమో భార్యల ద్వారా నలుపుతారంట, కోడలనేమో అత్తమామల ద్వారా నలుపుతారంట. ఎట్లాగైనా నలపొచ్చు, లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళని పక్కింటి వాళ్ళ ద్వారా కూడా నలపొచ్చు. నలుపుడు గ్యారంటీ. ఎందుకంటే మనం సరిచేయబడే అంతవరకు కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? మనల్ని తాడదెత్తానే ఉంటాడు. అందుకే మనం అంట ఎంత తొందరగా దేవుని వైపు తిరిగితే అంత తొందరగా బయటకు వస్తాం. యాకోబుని ఎవరి ద్వారా నలిపాడు? యాకోబుని వాళ్ళ మామ ద్వారా నలపలా, మామూలుగా నలిపాడా? అక్కడ నలిపేసరికి కదా యాకోబు సెట్ అయింది, లేకపోతే సెట్ అయ్యేవాడా? పిల్లలు చూడండి. కాబట్టి అక్కడ కూడా వారు ఇక్కడ ఈ యొక్క గిల్గాలు కానీ ఈ యొక్క అక్కడ ఏమున్నాయి? గిల్గాలు, తర్వాత బేతేలు, ఈ రెండు కూడా చెరలోకి వెళ్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే బెయేర్షెబా గురించి ఆయన మాట్లాడలేదు. మీరు చూడండి 5వ వచనంలో బెయేర్షెబా ప్రాంతం గురించి చెప్పలేదు, కానీ కేవలం బేతేలు గిల్గాలు గురించే మాట్లాడాడు. ఎందుకు బెయేర్షెబా గురించి చెప్పలేదంటే, ఈ బెయేర్షెబా దక్షిణ రాజ్యంలోది. కాబట్టి ఈ యొక్క బేతేలు, ఈ గిల్గాలు, ఈ రెండు కూడా చెరలోనికి వెళ్తాయి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఆమోస్ అంటా ఉన్నాడు, ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించండి. ఎందుకు ఆశ్రయించాలంటే, మొట్టమొదటిది ఆయన్ని ఆశ్రయిస్తేనే మీరు బ్రతుకుతారు అనేది మొట్టమొదటిది. రెండవది ఎందుకు ఆశ్రయించాలని చెప్తా ఉన్నాడంటే, ఇదిగో ఆయన తప్ప వేరొక సోర్స్ లేదు. ఇదిగో నేనే మిమ్మల్ని విడిపించగలిగే దేవుణ్ణి. మీరు బేతేలును ఆశ్రయించినా, గిల్గాలను ఆశ్రయించినా, బెయేర్షెబాను ఆశ్రయించినా దానివల్ల ఉపయోగం ఏమి లేదు అని చెప్తా ఉన్నాడు. అది రెండవది. మూడవది ఎందుకు నన్ను ఆశ్రయించండి అని చెప్తా ఉన్నాడంటే 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. మూడవది ఎందుకు ఆశ్రయించాలంటే, తీర్పు ఉంది కాబట్టి, జడ్జిమెంట్ ఉంది కాబట్టి. పిల్లరా, అందుకే అక్కడ ప్రభువు డైరెక్ట్గా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్న మాట, మీరు నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు అన్నాడు మొట్టమొదటిది. రెండవది, ఇదిగో మీరు ఆశ్రయించి మీరు మొక్కవలసిన దేవుని నేను తప్ప మరొక దేవుని లేను, కాబట్టి ఐ ఆమ్ ద సోర్స్, ఐ ఆమ్ ద ఓన్లీ వన్ సోర్స్ అంటా ఉన్నాడు. అది రెండవది. మూడవది,
ఇదిగో మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీ మీదకి ఏమొచ్చుద్ది అంటుండో, తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది పిల్లరా. కాబట్టి తీర్పు నుంచి తప్పించబడాలంటే మీరు నన్ను ఆశ్రయించాలి అని చెప్తా ఉన్నాడు. అయితే వారు ప్రభు ఇంతగా మాట్లాడినా వారు ప్రభు వైపు తిరిగారా? వారు తిరగలా. పిల్లలు చూడండి, ఆయన ఎంతగా వారిని ఆయన వైపు తిప్పాలని ఆశపడ్డాడో, ఎంతగా ప్రేమించాడో. వారు పాపం చేసినా, వారు ఆయన ఎదుట అసహ్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నా, భయంకరంగా చెడిపోయి ఉన్నా కూడా ప్రభు వారిని ప్రేమించడం మానుకోలా. అందుకే వారిని ప్రేమించి వారిని ఆయన వైపుగా తిప్పుకోవటానికి ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడో అనే విషయాలు ఒక 4-5 సంగతులు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రియులారా రండి, చూడండి, ఆయన వారిని ఆయన వైపు మరల్చడానికి 5 రకాల ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఆమోసు గ్రంథంలో 5 రకాల ప్రయత్నాలు చేశాడు. మొట్టమొదటిది 4వ అధ్యాయం 6వ వచనం. మొట్టమొదటి 4వ అధ్యాయం 6వ వచనం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ప్రియులారా చూడండి, మొట్టమొదట ఏం చేశాడంట? ప్రభు వారికి ఆహారం లేకుండా చేశాడు. ప్రియులారా వాస్తవానికి ఈ ఇశ్రాయేలీలు 10 గోత్రాలు కలిగిన ఈ ఇశ్రాయేల్ దేశం బాగా సమృద్ధి కలిగిన దేశం. మనం చదువుకున్నాం కదా, పోయినసారి మనం చెప్పుకున్నట్లుగా ఈ 2వ యెరోబాము కాలంలో వారికి ఏముంది? సమృద్ధి ఉంది. బాగా ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నారు. వారు చక్కగా ఒక్కొక్కరు ఎన్ని ఇల్లులు కట్టుకున్నారు? 2 ఇల్లులు కట్టుకున్నారు. వేసవి నగరపు ఇల్లులు, శీతాకాలపు ఇళ్ళను కట్టుకున్నారు. దంతపు మంచాలు చేసుకున్నారు. చాలా మంచి సోఫిస్టికేటెడ్ లైఫ్లు బ్రతుకుతూ ఉన్నారు. చివరికి వాళ్ళు చక్కగా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, ఆమోసు గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలంట వారు ఇళ్ళు కట్టుకోవటంలోనూ పెళ్లిళ్ళు చేసుకోవటంలోనూ వారు బహు బిజీగా ఉన్నారంట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు వారికి ఏం చేశాడంటే క్షామాన్ని ఇచ్చాడు. అంటే వారికి ఏం చేశాడంటే వారి పంట పొలాలను నాశనం చేశాడు. వారికి ఆహారం లేకుండా చేశాడు. ఆహారం దొరకకుండా చేశాడు. ఆహారం దొరకకుండా చేసినప్పుడు వారు ఆహారం అరే ఇంత సమృద్ధి కలిగిన దేశంలో ఆహారం దొరకట్లేదు అంటే తప్పకుండా క్షామం వచ్చింది. కనీసం ఈ క్షామాన్ని బట్టి అయినా వాళ్ళు ఏం చేయాలనుకున్నాడు? ప్రభు వైపు మరలాలని అనుకున్నాడంట. అదే కదా అక్కడ ఉంది 6వ వచనం చివరిలో చూడండి, అక్కడేముంది? ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. పిల్లారా నిజమే, చాలాసార్లు నా జీవితంలో చాలాసార్లు ప్రభు కొన్ని రకాల దెబ్బలు కొడతా ఉంటాడు కదా. ఆ దెబ్బలు రకరకాల దెబ్బలు అయి ఉంటాయి. అవి మనకే అర్థమవుతాయి. అవి మన కుటుంబం మీద దెబ్బలంటే కొన్ని రకాల శ్రమలు, కొన్ని రకాల కష్టాలు, కొన్ని రకాల పరిస్థితులు కూడా ప్రభు నడిపించేటప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలో చెప్పనా? మనం ఏం చేస్తామంటే నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అంటాం. కానీ ఈ శ్రమల్లో నేను ప్రభు వైపు తిరగాలని అన్నాడు అనుకోం. పిల్లరా ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే వారికి ఆహారం లేకుండా చేశాడు, అయినా కూడా వారు ఆయన వైపు తిరగల, ఆయన తట్టు తిరగల. అది మొదటిది. రెండవది 7-8 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోయి తిని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచట నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ప్రియులారా చూడండి, అక్కడేముంది అంటే ఆయన ఏం చేశాడంట? వర్షాన్ని కురిపించడం ఏం చేశాడంట? ఆపేశాడు. ఎప్పుడు ఆపేశాడు? చాలా క్లియర్గా అక్కడే ఉంది కదా. కోతకాలం ముందు 3 నెలలు వాన లేకుండా చేశాడు. ఇప్పుడు కోతకాలానికి 3 నెలల ముందు వాన లేకపోతే పంట ఏమవుద్దో పంట వేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. వాస్తవానికి కోతకాలానికి 3 నెలల ముందు అంటే చక్కగా అప్పుడు పోతొచ్చి అప్పుడే పిందె పడే కాలం. పిందె వచ్చినప్పుడు చెట్టుకేం కావాలి? నీళ్ళు కావాలి. ఇప్పుడు నీళ్ళు లేవనుకో ఆ పిందెలన్నీ ఏమవుతాయి? ఎండిపోతాయి. ఎండిపోయి రాలిపోతాయి. అదే జరిగింది. సో వాళ్ళకి వర్షం లేకుండా చేశాడు దేవుడు. ఇప్పుడు వర్షం ఎవరి ఆధీనంలో ఉంటుంది?
ఎవరి కంట్రోల్లో ఉంటుంది? దేవుడి కంట్రోల్లో కదా వర్షం ఉండేది. మనకు కూడా తెలుసు కదా ఈ వర్షం లేకుండా ఉంటాం. గతంలో ఒక 6-7 సంవత్సరాలు అప్పట్లో చంద్రబాబు పరిపాలించే సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, వర్షం లేదు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు వర్షం వల్ల ప్రజలందరూ అల్లాడిపోయారు. తాగటానికి నీళ్లు లేని పరిస్థితులు మనం అనుభవించాం. ప్రియులరా, మనం అనుకుంటాం వర్షం లేకపోగానే మనం ఏమనుకుంటాం, సైంటిస్టుల వైపు చూస్తాం కదా. సైంటిస్టులు ఏమంటారు, భూమి వేడెక్కింది, వాతావరణ పరిస్థితులు బాగాలేవు, అందుకే వర్షం పట్టలేదు, ఓజోన్ పొరకి చిల్లుపడింది కాబట్టి అందుకే వర్షం పట్టలేదు. ఇవన్నీ మనుషుల ఆలోచనలు. కానీ వర్షాన్ని ఇచ్చేది ఎవరు? ప్రభువే. ఇప్పుడు నోవాహు కాలంలో మనం చెప్పుకున్నట్లుగా ఆకాశపు తూములు తెరిచింది ఎవరు? ప్రభువే. ఇదిగో ఇప్పుడు మనకు తెలుసు, ఏలియా ప్రార్థన చేస్తే ఎంతకాలం వర్షం వల్ల? 3.5 సంవత్సరాలు. ఏం వల్ల? వర్షం వల్ల. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఏమైంది? భూమి వర్షించింది. సో కాబట్టి ఏలియా ప్రార్థన చేయటం వల్ల వర్షం ఆగలేదు, కానీ ఏలియా ప్రార్థనను విన్న దేవుడు వర్షాన్ని ఏం చేశాడు? ఆపాడు. పిల్లరా, కాబట్టి ఇక్కడ కూడా కోతకాలానికి 3 నెలల ముందు వర్షం లేకుండా చేశాడంటే ఇప్పుడు వాళ్ళకి ఏమి లేకుండా చేశాడు? ఆహారం లేకుండా చేశాడు. రెండవది 8వ వచనంలో ఒక పట్టణంలో వర్షం, ఇంకో పట్టణంలో వర్షం లేదు, ఒక చోట వర్షం, ఇంకో చోట లేదంటే వాళ్ళకి చివరికి ఏం చేశాడంటే వారికి నీరు లేకుండా చేశాడు, తాగటానికి నీళ్లు లేకుండా చేశాడు. వారు అలముటించారు, కేకలేశారు, ఆక్రందనలు చేశారు. అయినా కూడా ఇంత నష్టం జరుగుతున్నా కూడా వారు ఎవరి వైపు తిరగలేదంట? ప్రభు వైపు తిరగలేదంట. ప్రభు వైపు తిరగలా. చూడండి మూడవ విషయం 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజురపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. పిల్లరా, ఎందుకు ఇక్కడ ముఖ్యంగా ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఒలివల చెట్లు అని ప్రభు మాట్లాడుతున్నాడంటే ఈ 3 రకాల చెట్లు వారి యొక్క జీవనాధారం. ఇశ్రాయేలీల ప్రజలు వారు పండించేది ఏంటిది? వారి దగ్గర విస్తారంగా ఉండేది ఏంటంటే ద్రాక్ష తోటలు ఉంటాయి, అంజూరపు తోటలు ఉంటాయి, మూడవది ఒలివల తోటలు ఉంటాయి. ఈ 3 ద్వారా వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే పిల్లరా, ప్రభు ఏం చేశాడంటే అంజూరపు తోటల్ని, ద్రాక్ష తోటల్ని, ఒలివల తోటల్ని ఏం చేశాడంటే నాశనం చేశాడు. వాటిని ఎండబెట్టాడు, తెగులు చేత వాటిని అన్నిటిని కూడా పాడు చేశాడు. అయినా కూడా ఇంత జరుగుతున్నా కూడా వారు ఎన్నడూ దేవుని వైపు తిరిగిన వారు కారు. పిల్లరా, 4వ విషయం 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లగొట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఏం చేశాడంట? పిల్లలు చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు వారికి మొదట్లో ఆహారం లేకుండా చేశాడు. అప్పుడే కనుక ప్రభు వైపు తిరిగినట్లయితే వారికి నీరు దొరికేదిగా. వారి వినల రెండవది ఏమైంది? నీరు దొరకకుండా చేశాడు. అప్పుడు వినల మూడవదిగా ఏమొచ్చింది? వారి పంటలు ఏమైపోయినాయి? సంపూర్ణంగా నాశనమైనవి. అప్పటికీ వినల. ఇక 4వదిగా ప్రభు ఏం చేశాడంటే వారి యవ్వనులందరినీ కత్తి చేత ఏం చేశాడు? ఖడ్గం చేత ఏం చేయించాడు? హతము చేయించాడు. అంటే వాళ్ళ ఇళ్లల్లో ఉండే యవ్వనస్తులు ఖడ్గము చేత చనిపోయారు. ఖడ్గముల చేత చనిపోవటం అంటే ఎలా చనిపోయి ఉంటారు అంటే వారు యుద్ధానికి వెళ్ళిన వారు శత్రువుల చేతుల్లో చిక్కి అక్కడే హతులైపోయారు. పిల్లరా, శత్రువుల చేతుల్లో చిక్కి చచ్చిపోయారు. దీనికి కారణం శత్రువుల బలం కాదు. దేవుడు వారి యవ్వనులను ఏం చేశాడు? శత్రువులకు అప్పగించాడు. అక్కడ భయంకరమైనటువంటి ఏడుపు ఉంది. ప్రియులరా, ఈ విషయాలు మనం ఎక్కడ చూడొచ్చు? ఎలాంటివంటే మనకి యెహోషువ గ్రంథంలో మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే వారు
ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పట్టణం చాలా చిన్న పట్టణం కదా. 3,000 మంది వెళ్ళారు. 3,000 మంది వెళ్ళి హాయి పట్టణాన్ని పట్టుకొని వచ్చారా? లేదు. ఎంతమంది చచ్చిపోయారు ఆ రోజు? 36 మంది కత్తి చేత చంపబడ్డారనే విషయం ఉంటుంది మనకి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో. 36 మంది కత్తి చేత చంపబడితే యెహోషువ తన బట్టలు చింపుకొని మందసం ముందు ఏడుస్తున్నట్లుగా మనకి అక్కడ 6వ అధ్యాయంలో ఆ సంగతులన్నీ ఉంటాయి. పిల్లరా, 36 మంది రక్తం చిందించటం వాస్తవానికి మనం చూస్తే బలమైన ఎరికో పట్టణాన్ని జయించడానికి ఒక్క రక్తపు చుక్క కూడా నేలన రాలదు కదా. ప్రభువు బలమైన ఎరికో పట్టణాన్ని వాళ్ళకి ఊరకనే ఇచ్చాడు. కానీ ఒక చిన్న పట్టణమైన హాయి పట్టణాన్ని జయించలేక ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది చచ్చిపోయారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఆకాను చేసిన పాపం. పిల్లలు చూడండి, ఆకాను చేసిన పాపాన్ని బట్టి 36 మంది శత్రువుల చేతుల్లో చిక్కి చచ్చిపోయారు. అందుకే ప్రభు అంటాడు, యెహోషువ మందసం ముందు బట్టలు చింపుకొని దుఃఖాక్రాంతుడై ఏడుస్తూ ఉంటే ప్రభు అంటాడు యెహోషువతో, యెహోషువ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నేను మిమ్మల్ని విడిచిపెట్టేశా. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఇదిగో అపవిత్రమైనది మీ మధ్య ఉండకుండా తీసివేసేంత వరకు నేను మరలా మీకు తోడుగా ఉండను అంటాడు. ఇదిగో ప్రియులారా చూడండి, ఎప్పుడైతే ప్రభు వారిని విడిచిపెట్టాడో 36 మంది చచ్చిపోయారు. ఇక్కడ కూడా అదే ఆమోసు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తా ఉంది, ఇదిగో మీ యవ్వనులందరూ ఖడ్గం చేత చంపివేయబడ్డారు. దానికి కారణం ఏంటి చెప్పనా? మీ పాపమే, మీ అవిధేయతే, మీ భక్తిహీనతే. ప్రియులరా నిజమే, ఈరోజు చాలా కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న బిడ్డలు వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు భయంకరమైన రోగాలు పాలవటం. చిన్న బిడ్డలే ప్రియులరా. అంత మాత్రమే కాదు, చూడండి ఈ దినాల్లో 15 సంవత్సరాల వారికి గుండెపోటులో చచ్చిపోవటం, 20 సంవత్సరాల వారికి బీపీలు షుగర్లు రావటం, భయంకరమైన రోగాలు పాలవటం. ఇదంతా మనం చూస్తూ ఉన్నప్పుడు దీనికి కారణం ఏంటి చెప్పనా? దీనికి కారణం మన పాపాలే. ఇదిగో ప్రభు వైపు తిరగాలి, చూడండి అయినా వారు తిరగలేదు. తర్వాత చివరిగా 11వ వచనం, దేవుడు సొదొమ గుమ్మరాలను బొర్ల తీసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకుంటురి. ప్రియులారా చూడండి, 5వదిగా వారిని ప్రభు ఏం చేశాడంటే కొంతమందిని అగ్నికి అప్పగించాడు. అగ్నికి అప్పగిస్తే కనీసం అప్పుడైనా నా వైపు తిరుగుతారేమోనని. ప్రియులారా, అగ్నికి అప్పగించిన వారికి ఏం రాలా? వారికి బుద్ధి రాలా. ఇదిగో అగ్ని చేత ఒక వ్యక్తులను నాశనం చేసేది ఎవరు? ప్రభువే కదా. అప్పటికి సొదొమ గొమొర్రాలని ఆకాశం నుండి అగ్నికందకాల ద్వారా ఆ పట్టణాలను సంపూర్ణంగా నాశనం చేశాడు కదా ప్రభు. అయినా కూడా వీరు ఇదంతా తెలుసుకొని కూడా వారు అగ్నిచేత నాశనం చేయబడి కొంతమంది ఆ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదంట? ప్రభు వైపు మరలలా. ప్రియులరా, అందుకే వారు ఎంతగా ప్రభు ఆయన తట్టు తిప్పుకోవటానికి ఆ ప్రభు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. నిజమే కదా. ఇదంతా కూడా ఒక రకంగా ఇది శిక్షలాగా మనకు కనపడుతుంది. కానీ ఒక రకంగా చూస్తే ఇదంతా ప్రభు వారి పట్ల ఉన్న ప్రేమకు సాదృశ్యం. పిల్లరా, ఇదంతా చూస్తూ ఉంటే మనకేం కనపడతా ఉందంటే ఒక తండ్రి కొడుకు రిలేషన్లా కనపడుతుంది కదా. అంటే ఒక కొడుకు తప్పు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆ కొడుకును సరిచేయటానికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా బుద్ధి చెప్తా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆ కొడుకు వాడు తన యొక్క చెడు మార్గాన్ని విడవకుండా వాడు నాశనంలోనే ప్రయాణం చేస్తూ ఉంటే తండ్రి గుండె ఎంత విలవిల్లాడిపోద్దో అలాగనే ప్రభు వారిని ప్రేమించిన వాడిగా వారు ఎంత భయంకరంగా చెడిపోయినా, వారు ఎంత భయంకరంగా వారు వ్యభిచారంతో భయంకరమైన విగ్రహారాధనతో పట్టబడినా వారిని మరల్చడానికి ప్రభు వారిని జ్ఞాపకం చేస్తే, ఇదిగో మీకు ఆహారం లేకుండా చేశా, నీళ్ళు లేకుండా చేశా, మీ తోటలను పాడు చేశా, ఇదిగో మీ యవ్వనులను నేను చంపేశా,
కొంతమందిని అగ్నికి అప్పగిచ్చా, అయినా మీరు నా వైపు తిరగలేదే అని ప్రభు ఎంతగా వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆమోసు. ప్రియులరా, అయినా ప్రభు వారిని సంపూర్ణంగా నాశనం చేయకుండా, మీకు ఒకటి చెప్పనా, 31 సంవత్సరాలు ఆమోస్ తర్వాత ప్రభు వారికి సమయం ఇచ్చాడు. 31 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. అయినా వారు బుద్ధి మార్చుకోకపోగా వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా? ఈ మాట చదివి ప్రార్థన చేస్తారండి. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి, జాగ్రత్తగా వినండి. ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించును. వాళ్ళు ఏమనుకున్నారంటే ఉపద్రవ దినము ఎక్కడుందంట? బహు దూరంగా ఉందనుకున్నారు. ఉపద్రవ దినం అంటే ఏంటి? దేవుని తీర్పు, దేవుని శిక్ష. చాలా దూరం ఉందిలే, అది ఇప్పుడే జరగదులే అని అనుకున్నారంట. చాలా దూరం ఉందనుకున్నారు. తర్వాత మనకు తెలుసు, క్రీస్తు పూర్వం 731లో హోషేయ రాజు. ఎవరి హోషేయ అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి చిట్ట చివరి రాజు. ఈ హోషేయ పాలనలో ఈ యొక్క 10 గోత్రాల వారిని దేవుడు సమూలంగా తుడిచిపెట్టేశాడు. ఎంతగా అంటే వాళ్ళని అష్షూరీయుల చేతులకు అప్పగించాడు. ఈ అష్షూరీయులు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి సామ్రాజ్యాలలో అత్యంత భయంకరమైన క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు అష్షూరీయులు. వాళ్ళంత క్రూరమైన స్వభావం కలిగిన వారు ఈ భూమి మీద ఇంతవరకు ఏ సామ్రాజ్యం లేదు. ప్రియులరా, దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఈ 10 గోత్రాల మీద వారికి వచ్చిందంటానికి ఈ అష్షూరీయుల్ని దేవుడు వాళ్ళ మీదకి పంపించడమే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ 10 గోత్రాల ప్రజల మీద పడి ఆ దేశంలో ఉండే యవ్వనులందరినీ చంపేశారు, పురుషులందరినీ చంపేశారు, స్త్రీలను చెరపట్టుకొని వెళ్ళిపోయి బలత్కారం చేసి భయంకరంగా వాళ్ళని అనుభవించి, చివరికి ఆ స్త్రీలను అనుభవించిన తర్వాత కూడా విడిచిపెట్టలేదంట. అనుభవించి వాళ్ళని వేరే వేరే దేశాలకు అమ్మేశారంట. ఇంకా ఆ దేశంలో ముసలివాళ్ళు ఉంటే ఆ ముసలివాళ్ళను కూడా విడిచిపెట్టకుండా ఆ ముసలివాళ్ళని తీసుకెళ్ళి వేరే దేశంలో పడేశారంట. ఒక రకంగా చెప్పాలంటే పెంట కుప్పగా మార్చి పడేశాడంట దేవుడు ఆ 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేల్ దేశాన్ని. భయంకరంగా పాడు చేశాడు. అందుకే ప్రియులారా, మీరు చూడండి, ఇక చరిత్రలో 10 గోత్రాల ప్రజలు ఎక్కడ కూడా మనం చూడం. శేషాన్ని మిగిల్చాడు. ఎవరి ద్వారా మిగిల్చాడు? యోధా గోత్రం ద్వారా మిగిల్చాడు. అందుకే యోధావారు కూడా తప్పు చేశారు. అయినా కూడా వారు కొంత దేవుని వైపు తిరిగిన దాన్ని బట్టి వారిని బబులోనుకు అప్పగించాడు దేవుడు. కేవలం 70 సంవత్సరాలు చెర మాత్రమే వాళ్ళకు విధించి 70 సంవత్సరాల తర్వాత మరలా యోధావారు ఏం చేశారు? తిరిగి మరలా సొంత దేశానికి వచ్చారు. కానీ ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీల ప్రజలు తిరిగి వాళ్ళ దేశాలకు మరలా వచ్చినట్లు మనం ఎక్కడ చూడం. కారణం, దేవుని యొక్క ఉగ్రత వారందరి మీదకి వచ్చింది. కానీ వాళ్ళు అనుకున్నారంట ఉగ్రత దినము, ఉపద్రవ దినము బహు దూరం ఉందనుకుంటున్నారంట. పిల్లరా, నిజమే కదా? మనం కూడా ఈ దినాల్లో, ఏ దినాలు ఇవి? రాకడ దినాలు కదా. సో రాకడ దినాలు అన్నప్పుడు, ప్రభు రాబోయే దినాలు అన్నప్పుడు నిజం చెప్పండి, ఎంతమంది భయపడుతున్నాం, ఎంతమంది జాగ్రత్త పడుతున్నాం? ఈ రోజుల్లో ఇంకా చెప్పాలంటే సంఘాలలో దేవుడు రాబోతున్నాడంటే నవ్వుకునే రోజులు వచ్చినాయి. చాలామంది నవ్వుకుంటున్నారు. ఓ నా చిన్నప్పటి నుంచి వింటున్నా, ఆయన ఎప్పుడు వస్తలే, ఆయన రాళ్లే, ఆయన ఇప్పుడే రాళ్లే, బహు దూరం ఉందిలే వాళ్ళంట. ఇంకా అక్కడ 4వ వచనం 5వ వచనం చదివితే ఉపద్రవ దినము బహు దూరంగా ఉందనుకొని వారు చేయాల్సిన కార్యాలన్నీ చేసుకుంటున్నారంట. పిల్లరా, అందుకే ఈ దినాలలో కూడా లోకం ఎలాగూ సిద్ధపడదు, లోకం ఎలాగూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడదు. అందుకే ఒక దైవజనుడు ఒకసారి నాతో మాట్లాడుతూ అన్నాడు, లోకం ఎటువైపు వెళ్తూ ఉందో మనకు అర్థమవుతుంది, కానీ సంఘం ఎటువైపు వెళ్తుందో మనకు తెలియట్లేదు అన్నాడు. నిజమే, లోకం ఎటువైపు వెళ్తుంది? నాశనం వైపు వెళ్తుంది, అది అందరికీ తెలిసిందే. కానీ సంఘం ఎటువైపు వెళ్తూ ఉంది అని ఆయన అనటానికి ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి సంఘం ఎవరి కొరకు ఎదురు చూడాలి?
ప్రభు కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడాలి. ఇదిగో ప్రభువా నువ్వు త్వరగా రమ్ము అని ప్రార్థన చేయాలంట సంఘం. ప్రభు అయిన క్రీస్తు రమ్ము అని అడగాలంట. అయితే ఈరోజు సంఘం ఆయన కొరకు ఎదురు చూసే పరిస్థితుల్లో లేదు, ఆయన రాకడ కొరకు సిద్ధపడే పరిస్థితుల్లో లేదు. అంతేకాకుండా ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఎలాగైతే ఆమోసు ప్రవచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, జడ్జిమెంట్ డే బహు దూరంగా ఉందిలే అనుకున్నారంట. ఈ రోజుల్లో విశ్వాసమైన మనందరం కూడా ప్రభు రాకడ ఇప్పుడే రాదులే, ఆయన ఇప్పుడే రాడులే అనుకొని ఈరోజు కూడా మనందరం కూడా మనం ఆయన వైపు తిరగకుండా, పశ్చాత్తాపడకుండా, మన పాపాలు ఒప్పుకోకపోతే తప్పకుండా ఒకనొక రోజు తీర్పు ఉంది, శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకే అక్కడ 4వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు కదా వారితో ఏమనంటే, ఇదిగో నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించడం అంటే యెహోవా దొరుకు కాలం మందు ఆయన ఏం చేయాలి? వెతకాలి. ఆయన వెతకాలి. ఆయన దొరికే కాలంలో మనందరం ఉన్నాం ప్రియులారా. ఆయన దొరికే కాలంలో ఉన్నాం కాబట్టి ఆయన వెతకాలంటే ఏం చేయాలో చెప్పనా? మన పాపాల విషయంలో పశ్చాత్తాపడాలి, ఆయన దగ్గర ఆయన వైపు తిరగాలి. మనం గనక ఆయన వైపు తిరిగితే ఆయన మన ఎడల జాలిపడి మనల్ని రాబోయే ఉగ్రత నుండి తప్పిస్తాడు. ఒకవేళ ఆయన వైపు తిరగకపోతే, ఆయన మాట వినకపోతే ఒకనొక రోజు తీర్పు ఉంది. అప్పుడు యెహోవా దొరకని కాలంలో మనం ఉంటాం, తీర్పులోనికి వెళ్ళాల్సి వచ్చింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అన్నవాళ్ళు వచ్చి ప్రార్థన చేసి కూడుకుని ముగించవలసింది కోరుతా ఉన్నా. చక్కని మాటలు విన్నాం. మరి వెంకట బ్రదర్ని దేవుడు నిలబెట్టుకుని ఆమోస్ గ్రంథంలో నుండి మరి దేవుని తీర్పు ఖాయం మన జీవితాల్లో, మన హృదయాల్ని మనం గమనిస్తాం. ఏ విషయాల్లో మనం తప్పిపోయి ఉన్నామో వాటిని మనం గమనించి వాటిని ఒప్పుకొని మరి దేవుని తీర్పుకు మనం గురి అవ్వకుండా మరి ఆయనను ఆశ్రయించే సమయం ఇది. మనమందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి మరి మనలో ఉన్న బలహీనతలను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మనకు దీవెనలు దయచేస్తాడని చక్కని వర్తమానం మనం విన్నాం. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు సాయం చేయను గాక. వాక్యం అందించిన వెంకట బ్రదర్ కూడా సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, ఆమోసు గ్రంథంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా మరి ఆ రోజు ఇశ్రాయేలీయులు మరి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు, మీ మాటలను వినలేదు. అయ్యా, మేము ఆ విధంగా ఉండకుండా మీ మాట విని మా జీవితాలను మేము చక్కబెట్టుకోవడానికి, అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే వారంగా మేము అందరం ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మరి తీర్పు ఖాయం ప్రభువా, ఆ తీర్పు నుండి మేము తప్పింపబడి మిమ్మల్ని ఆశ్రయించే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క కార్యము మా అందరి హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలో మీరు జరిగించమని వాక్యం అందించిన ఆ బ్రదర్ని కూడా మీరు దీవించండి. మరి ఆయన సేవలో కూడా మీరు తోడైండి నడిపించండి. సంఘంలో ఉన్న అక్కర అవసరతలన్నింటిని బట్టి కూడా ప్రభువా మీరు మాకు సాయం చేసి నడిపించి మీ కార్యాలు మా మధ్యలో జరిపించుకొనమని మా రక్షకుడు విమోచకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది. సెలవు తీసుకున్నాం.